నమస్కారం. ఫ్రేజల్ వర్బ్స్ మీద 4వ ఆన్లైన్ క్లాస్కి మనమంతా కలిసాము ఇప్పుడు. ఫ్రెండ్స్, లెట్ మీ మేక్ ఏ స్మాల్ కరెక్షన్ దట్ వీ లిసన్డ్ టు ఇన్ అవర్ అర్లియర్ క్లాస్. ఇంత ముందు క్లాసులో నేను ఫ్రేజల్ వర్బ్స్ చెప్తున్నప్పుడు ఎగ్ ఆన్ అనే ఒక ఫ్రేజల్ వర్బ్ని మీకు చెప్పాను కదా. అందులో టు ఎంకరేజ్ సమ్వన్ అని అర్థం ఉంది కదా. ఇప్పుడు అదే అర్థమే, కానీ వెన్ ఐ లుక్డ్ ఇన్ టు సమ్ ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్స్ విత్ సొల్యూషన్స్ ఉన్నవి చూసినప్పుడు డిఫరెంట్ ప్లేసెస్లో ఇంటర్నెట్లో ఈ ఎగ్ ఆన్ అనే దాన్ని ఎక్కువసార్లు కొంచెము మిస్చువస్ పనులు చేయడానికే వాడబడింది అన్నమాట. అంటే కొంచెము అల్లరి పని, తుంటరి పని, ఎవరినైనా ఏడిపించడానికి చేస్తుండే సందర్భంలోనే ఈ ఎగ్గాన్ని వాడారు. కాబట్టి మనం కూడా ఆ విషయంలో కొంచెం జాగ్రత్త పాటిస్తే ఆన్సర్ సరిపోతుంది. అంటే మంచి వాటికి ఎంకరేజ్ చేయడం అనే దానికంటే ఎక్కువగా మిస్చిఫ్ అంటే అల్లరి, నౌన్ ఫార్మ్ అది. అడ్జెక్టివ్ మిస్చివస్. అట్లా మిస్చివస్ యాక్ట్స్ ఆర్ యాక్టివిటీస్ చేయడానికే ఎక్కువగా ఎగ్గాన్ని వాడుతున్నారు. మనము అలా వాడదాం, ఎందుకు కాంట్రవర్సీ అనవసరంగా. లెట్ us యూజ్ ఎగ్గాన్ మోస్ట్లీ ఫర్ అకేషన్స్ ఆన్ విచ్ సంబడి ప్రొవోక్స్ ఆర్ సంబడి ఇన్సైట్స్, సంబడి ఎంకరేజెస్ సంబడి ఎల్స్ టు డూ సంథింగ్ మిస్చివస్. ఎవరినో రాళ్లతో కొడుతున్నారు, ఒకడు కొడుతుంటే మిగతా వాళ్ళు ఎంకరేజ్ చేశారనుకో, ఇంకో 2 రాళ్ళు ఏమన్నారనుకోండి, అది ఎగ్గాన్. హిజ్ ఫ్రెండ్స్ ఎగ్గడ్ హిమ్ ఆన్ వెన్ హీ వాజ్ థ్రోయింగ్ స్టోన్స్ అట్ సంబడి ఎల్స్. అట్లా డోంట్ ఎగ్గాన్ ఎనీబడి టు డూ సంథింగ్ బ్యాడ్ టు అదర్స్. సో ప్రత్యేకంగా ఇతరులకు ఇబ్బంది కలిగించే పనులు చెయ్యి నువ్వు అని ఎంకరేజ్ చేసినప్పుడు ఎగ్గాన్ని వాడుతున్నారు. అనేక ఎగ్జామ్స్లో సొల్యూషన్ అలానే చూపిస్తున్నాడు. కాబట్టి వై టేక్ రిస్క్, లెట్ us ఫాలో దట్ వాజ్ యాక్సెప్టెడ్ ఆల్రెడీ. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఎగ్గాన్ ఈజ్ మెయిన్లీ యూజ్డ్ ఫార్ యాక్టివిటీస్ దట్ ఆర్ మిస్చివస్, విచ్ ఆర్ నాట్ డీసెంట్. అది తర్వాత ఈరోజు వీడియోలో మనము 12 ముఖ్యమైన ఫ్రేజల్ వర్బ్స్ని నేర్చుకోబోతున్నాం. అంటే లాస్ట్ వీడియో 40 దగ్గర ఆపాము. 40 ఫ్రేజల్ వర్బ్స్ నేర్చుకున్నాము. 41 నుంచి ఒక 12 మనం ఈరోజు నేర్చుకుంటాం. 10 లేక 12. 41 ఎకౌట్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎకౌట్ అంటే చూడండి ఒకసారి, టు మేక్ ఏ స్మాల్ సప్లై ఆఫ్ ఫుడ్ ఆర్ మనీ అన్నమాట. అంటే ఏమి, మనము జీవనం సాగించాలంటే ఏదో మనకు ఒక సోర్స్ ఉండాలి కదా, ఉపాధి ఉండాలి కదా. అంటే ఏమైతే చిన్న ఉద్యోగమో లేకపోతే డీసెంట్ జాబో ఏదో ఒకటి, లేక వ్యాపారమో వ్యవసాయమో ఏదో ఒకటి. అంటారే 4 రాళ్ళు సంపాదించుకున్నాడు అని. రాళ్ళు అంటే మళ్ళీ నిజంగా దారులు కనపడే రాళ్ళు, కొట్టే రాళ్ళు కాదు. 4 రాళ్ళు అంటే 4 డబ్బులు సంపాదించుకున్నాడు అని అర్థం. అట్లా బ్రతకడానికి ఏదో ఒక జీవనోపాధి మనకు ఉండాలి. కాబట్టి అలా ఒక జీవనోపాధిని ఏర్పాటు చేసుకున్నాడు. చిన్న దుకాణం పెట్టుకున్నాడు, లేక చిన్న ప్రైవేట్ సంస్థలో ఉద్యోగంలో చేరాడు, లేక ఇంకోటి ఏదో చేసుకుంటూ నెలకింత లేక వారానికింత డబ్బులు సంపాదిస్తున్నాడు అనేదాన్ని ఎకౌట్ అని అంటారు. అంటే టు మేక్ ఏ లివింగ్ ఫర్ వన్ సెల్ఫ్, లేక టు మేక్ ఏ స్మాల్ సప్లై ఆఫ్ ఫుడ్ ఆర్ టు మేక్ ఏ స్మాల్ సప్లై ఆఫ్ మనీ ఆర్ థింగ్స్. మొత్తం మీద ఇంకొంచెం ఈజీగా చెప్పాలంటే టు మేక్ మనీ సో యాజ్ టు ఎగ్జిస్ట్, సో యాజ్ టు లివ్, సో యాజ్ టు హ్యావ్ ఏ లివింగ్. ఏదో ఒక బ్రతకడానికి ఒక డబ్బు కూడా ఒక ప్రధానమైన అంశమే కాబట్టి దానిని సంపాదించుకుంటున్నాడు అని అర్థం. సెంటెన్స్ చూడండి, హీ వాజ్ ఏబుల్ టు ఎకౌట్ హిజ్ స్టూడెంట్ లోన్ టిల్ ది ఎండ్ ఆఫ్ ది ఇయర్. అంటే ఏమి, ఈ ఏడాది చివరి వరకు అతను
ఒక స్టూడెంట్ లోన్ని తెచ్చుకోగలిగాడు అంటే స్టూడెంట్ లోన్ వస్తే డబ్బులు వస్తాయి కదా బ్యాంకు నుంచో ఇంకో సంస్థ నుంచో. ఆ డబ్బులతో ఆయన ఈ ఏడాది చివరి వరకు కూడా తనకు కావాల్సిన పుస్తకాలు, ఫీజు, రూమ్ రెంటు నడుపుకోగలుగుతాడు. హీ హ్యాస్ సమ్ సోర్స్ నౌ. అంటే ఎక్అవుట్ పాస్ట్ టెన్స్, ఎక్కడౌట్ అంటే టు మేక్ సమ్ మనీ సో యాజ్ టు ఎగ్జిస్ట్, టు హ్యావ్ సమ్ ఫుడ్ సో యాజ్ టు ఈట్, టు హ్యావ్ సమ్ ఫినాన్షియల్ సోర్స్ టు మేక్ ఏ లివింగ్ అని అర్థం. చాలా ఇంపార్టెంట్ అండి ఎక్అవుట్ అంటే. వాట్ ఆర్ యూ డూయింగ్ టు ఎక్అవుట్ సంథింగ్ ఫర్ యూ దిస్ ఇయర్? ఈ ఏడాది నువ్వు నీ కుటుంబం గడవడానికి డబ్బుని లేక ఇంకా ఇతర వాటిని ఎలా సమకూర్చుకుంటున్నావు? హౌ ఆర్ యూ ఎకింగ్ దెమ్ అవుట్? గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. కమ్స్ నెక్స్ట్ వన్. ఫ్రోన్ ఆర్ లేక ఫ్రోన్ అపాన్, రెండు ఆన్ అన్న అపాన్ అన్న ఒకటే అని మనం ఇంతకు వీడియోలో కూడా తెలుసుకున్నాము. ఒక డిఫరెన్స్ ఏమిటంటే ఆన్ అనేది కొంచెం స్థిరంగా ఉన్నప్పుడు వాడతారు, కదలిక లేకుండా. అపాన్ అనేది కదలిక ఉన్నప్పుడు వాడతారు అంతే. ఇప్పుడు ఇది టేబుల్ అనుకోండి, ఇది పుస్తకం అనుకోండి, పెన్నే అనుకోండి. ద పెన్ ఈజ్ ఆన్ ద టేబుల్. ఆన్ ద టేబుల్ అంటే టేబుల్ మీద స్థిరంగా కదలకుండా ఉంది అని అర్థం. దీన్ని ఇప్పుడు ఆన్ చెప్పాల. ద పెన్ ఈజ్ ఆన్ ద టేబుల్. కానీ ఎవరైనా విసిరారనుకోండి, సంబడి త్రూ దిస్ పెన్, విసిరారనుకోండి, అది ఇప్పుడు టేబుల్ మీద నుంచి పడి కిందకి పడింది అనుకోండి, టేబుల్ మీదకి పడి అక్కడ నుంచి దొరలు కిందకి పడింది అనుకోండి, కదలిక ఉంది కదా, మోషన్, మూవ్మెంట్ ఉంది కదా, అప్పుడు సంబడి త్రూ ఏ పెన్ అపాన్ ద టేబుల్. అపాన్ వెన్ దెర్ ఈజ్ మూవ్మెంట్, కదలిక ఆర్ మోషన్. ఆన్ వెన్ దెర్ ఈజ్ రెస్ట్ పొజిషన్. అట్లా. కాబట్టి మీరు ఆన్ అన్నా వాడచ్చు, అపాన్ అయినా వాడచ్చు. ఇక్కడ ఊరికే ఆన్ అపాన్ కాదు, వెనకలేముంది ఫ్రోన్. ఫ్రోన్ అనేది ముఖ్యం, అది వర్బ్. ఆన్ అపాన్లు ప్రిపోజిషన్స్, రెండు కలిపితే ఫ్రేజల్ వర్బ్. ఫ్రోన్ అపాన్ అంటే ఎవరైనా ఒక చేసే పనిని ఇది బాగలేదు, ఐ డోంట్ అప్రూవ్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్, నేను దీన్ని యాక్సెప్ట్ చెయ్యను, నేను దీంతో ఒప్పుకోను, నేను ఇది సరైనది కాదు అని మనం చేసిన పనిని ఇతరులు యాక్సెప్ట్ చేయకపోయినా, వాళ్ళు చేసిన దాన్ని మనము గుర్తించకపోయినా, మనము అప్రూవ్ చేయకపోయినా ఫ్రోన్ అపాన్ ఆర్ ఫ్రోన్ ఆన్ వాడచ్చు. అందుకే రాశాను మీనింగు టు డిజప్రూవ్. అప్రూవ్ అంటే ఓకే, గో అహెడ్ అన్నట్టు. ఆపోజిట్ డిజప్రూవ్, నాట్ టు అప్రూవ్. గుర్తుపెట్టుకోండి. ఇంకొక ఇంపార్టెంట్ గ్రామర్ పాయింట్, అప్రూవ్ తర్వాత ఓఎఫ్ ఆఫ్ వస్తుంది. అప్రూవ్ తర్వాత ఆఫ్ వాడతాం. ఓ డబల్ ఎఫ్ ఇస్తాడు పరీక్షల్లో, కాదు ఓ సింగిల్ ఎఫ్ వాడాలి. ఓఎఫ్ ఆఫ్టర్ అప్రూవ్. ఒక ఎగ్జాంపుల్ చూడండి. మై ఫాదర్ హ్యాజ్ అప్రూవ్డ్ ఆఫ్ వాట్ ఐ యామ్ డూయింగ్. నేను ఏదో ఒకటి చేయాలనుకుంటే పని, అది మా నాన్నగారికి చెప్తే ఆయన సరే బాగుంది చెయ్యి అని అన్నారు అనుకోండి. అప్పుడు మై ఫాదర్ హ్యాజ్ అప్రూవ్డ్ ఆఫ్ వాట్ ఐ యామ్ ప్లానింగ్ టు డూ. ఆయన ఒప్పుకోలేదనుకోండి, మై ఫాదర్ హ్యాజంట్, నెగటివ్, హ్యాజంట్ అప్రూవ్డ్ ఆఫ్ వాట్ ఐ యామ్ డూయింగ్. చాలా ఇంపార్టెంట్. అప్రూవ్ పక్కన వేరేవేవో ఇస్తాడు, ఆఫ్ గుర్తుపెట్టుకోండి. ఇంకొక మాట, మీకు అపాన్ అని ఇందాక చెప్పాను. ఫ్రోన్ ఒకటే అంటే అర్థం ఏమిటి? ఏమి ఫ్రోన్ అంటే బాడీ లాంగ్వేజ్ చూడండి. మనం ఒకసారి ఏ మాటలు మాట్లాడకుండా ముఖం మీద హావభావాలు మార్చి మన మనసులో ఏముందో చెప్పేయచ్చు కదా, దాన్ని మనం బాడీ లాంగ్వేజ్ అంటాం. మీరు ఎవరైనా మీకు ఒక మంచి మాట చెబితే మీరు దాన్ని ఒప్పుకుంటే అప్పుడు మొహంలో వచ్చే మార్పులు వేరే, ఒప్పుకోకుండా మీకు విసుగు కలిగిస్తుంటే వచ్చే మార్పు వేరే. విసుగు చెందినప్పుడు, చికాకు పెట్టినప్పుడు, మీకు నచ్చనప్పుడు ఈ రెండు ఐబ్రోస్, కంటి యొక్క ఐబ్రోస్ దగ్గరికి వస్తాయి కదా, ఇట్లా వస్తాయి కదా. దిస్ ఈజ్ ఫ్రోన్. అంటే విసుగు, లేకపోతే కనుక నచ్చలేదు ఆ పని, లేక ఎవరో చెప్పింది మీరు యాక్సెప్ట్ చేయలేదు, యూ రియల్లీ డిస్లైక్. అలాంటప్పుడు యూ బ్రింగ్ ఐబ్రోస్ టుగెదర్ because you are not pleased, you are displeased. So whenever you bring two eyebrows in a mood of displeasure, it is called frown. అట్లా ఫ్రోన్ అంటేనే ఒప్పుకోలేదు, నచ్చలేదు, కాబట్టి డిజప్రూవ్ అని అర్థం. మీనింగ్ సెంటెన్స్ చూడండి. మై పేరెంట్స్ ఆల్వేస్ ఫ్రోన్ ఆన్ ఆర్ ఫ్రోన్ అపాన్ మీ. నా మీద వాళ్ళు ఎప్పుడు విసుక్కుంటుంటారు. ఎందుకట? ఫార్ నాట్ గెటింగ్ అప్ అర్లీ.
తొందరగా నిద్ర లేయడని నా మీద మా పేరెంట్స్ ఎప్పుడు విసుక్కుంటుంటారు. అంటే నేను ఆలస్యంగా లేయడం అనేది లేక తొందరగా లేయకపోవడం అనేది వాళ్లకు నచ్చదు. దే వోంట్ అప్రూవ్ ఆఫ్ మై యాక్షన్. అట్లా. నెక్స్ట్ వన్, ఫస్ ఓవర్. ఫస్ అనేది అర్థం అయినాక ఓవర్ మీకు ఎట్లాగో అది అడ్వర్బ్ ప్రిపోజిషన్ కూడా. ఫస్ అంటే ఏమిటి అంటే, ఇప్పుడు ఎప్పుడైనా మీరు ఇంగ్లీష్ సీరియల్స్ లేకపోతే కనుక ఇంగ్లీష్ న్యూస్ ప్రోగ్రామ్స్లో అట్లా ఎవరైనా డిబేట్లో పాల్గొంటుంటే మీకు ఫస్ అనే మాట తరచు వాడుతుంటారు. డోంట్ మేక్ ఎ ఫస్ అంటారు. అది నౌన్ కూడా ఫస్ అనేది. డోంట్ మేక్ ఎ ఫస్ ఓవర్ ఇట్, డోంట్ మేక్ ఎ ఫస్ ఆఫ్ ఇట్ అంటే కనుక దాని మీద నువ్వు చాలా రభస చెయ్యొద్దు అని అర్థం. ఫస్ అంటే ఒక రకమైన అసంతృప్తి, నచ్చని. ఇందాక అప్రూవ్ వచ్చింది కదా, దానికి ఆపోజిట్ డిజప్రూవల్ కదా. ఫస్ట్ కొంచెం అట్లనే ఉంటుంది. ఫస్ ఓవర్ అంటే టు పే ఎక్సెసివ్ అటెన్షన్. అది యాక్చువల్గా టైపింగ్ తప్పు ఉంది. అటెన్షన్, అది ATTENTION, అటెన్షన్. అటెన్షన్ టు సమ్వన్ ఆర్ సంథింగ్. మీరు అంటే మిమ్మల్ని ఎవరైనా ఇంట్లో మీరు ఏ పని చేసినా దగ్గరికి వచ్చి చూస్తున్నారు అనుకోండి, లేక మీరు కాలేజీలో స్కూల్లో ఆఫీసులో మీరు ఏం చేస్తున్నారో ఎవరైనా ఒకరు కానీ కొందరు కానీ దగ్గరకు వచ్చి ఎప్పుడూ దృష్టి మీ మీదే పెట్టింటే మీకు అది నచ్చుతుందా? నచ్చదు. ఎందుకంటే ప్రతి ఒక్క మనిషి కూడా కొంచెం స్వేచ్ఛని కోరుకుంటాడు ఆరు కోరుకుంటుంది. మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా వీ ఆల్ వాంట్ ఫ్రీడమ్. దాని కొంచెం ప్రైవసీ కూడా అంటాం మనం. సో ప్రైవసీ లేకుండా ఎప్పుడు మన మీద ఎవరో ఒకరు అబ్జర్వ్ చేస్తున్నట్టే ఉంటే మనకు కొంచెం అది అన్ఈజీగా ఉంటుంది కదా. అట్లా కాబట్టి వెనెవర్ సంబడి పేస్ ఎక్సెసివ్ అటెన్షన్ పెట్టేదేమి తప్పు కాదు, గమనించడం తప్పేమి కాదు. అంటే ఒక సబార్డినేట్ ఎలా పని చేస్తున్నాడో సుపీరియరు గమనిస్తుండాల, అదేం తప్పు కాదు, అది డ్యూటీ అది. కానీ ఇతని మీదనే యావత్తు దృష్టి పెట్టింటే ఈయన కొంచెం అనీజీగా ఉంటుంది. అంటే తానేదో తప్పు చేస్తున్నాడేమో అందుకే అంతగా అతను దృష్టి పెట్టాడని ఇతనికి కొంచెం ఫీలింగ్ కలుగుతుంది. ఇతరులను వదిలేసేసి నా మీదే ఎందుకు పడ్డాడు అతను అని అంటే అది ఫస్ ఓవర్ కిందకు వస్తుంది. టు పే ఎక్సెసివ్ అటెన్షన్ టు సమ్వన్ ఆర్ సంథింగ్. ఏదాన్నైనా ఒకదాన్ని అతిగా పట్టించుకుంటే అది కొంచెం బెడిసి కొడుతుంది. అలాగనే ద కిడ్ డజంట్ లైక్ వెన్ హిజ్ మదర్ ట్రైస్ టు ఫస్ ఓవర్ హిమ్. ఇందాక చెప్పానే, చిన్నపిల్లలు కూడా ఆఖరికి వాళ్ళ మీద ఎవరైనా పదే 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 దృష్టి పెట్టి ఏం చేస్తున్నావు, అది ఎందుకు ఇలా చేస్తున్నావు, ఇది ఇలా ఎందుకు చేయకూడదు, ఎవరైనా చెప్పినారా నీకు, ఇది చెయ్యి ఇంకోసారి ఇట్లా యక్ష ప్రశ్నలు వేసి వాళ్ళ మీదే దృష్టి పెట్టింటే పిల్లలకి కూడా నచ్చదని. ఇంకా పెద్దవాళ్ళ మనకెందుకు నచ్చుతుంది చెప్పండి. చిన్నపిల్లలకి ఎక్కువ విషయాలు తెలిసిండవు కదా, ప్రపంచ విషయాలు. వాళ్ళకే నచ్చకపోతే ఎవరైనా అతిగా వాళ్ళ మీద దృష్టి పెట్టింటే ఇంక మనకెందుకు నచ్చుతుంది. కాబట్టి ఫస్ట్ ఓవర్ అంటే టు పే ఎక్సెసివ్ అటెన్షన్, టు లుక్ అట్ సంబడి విత్ ఇన్ ఎ సెన్స్ ఇంటెన్షన్ టు నాట్ టు మిస్ ఎనీథింగ్ దట్ దే డూ. వాళ్ళు చేసే ఏ పనిని కూడా నేను చూడకుండా ఉండకూడదని దృష్టి అంతా వాళ్ళ మీద ఇట్లా కుమ్మరించినట్టు పెట్టింటే దట్ ఈస్ కాల్డ్ ఫస్ట్ ఓవర్. సో ఈవెన్ కిడ్స్ డోంట్ లైక్ ఇట్. ఈవెన్ ఎ కిడ్ డజంట్ లైక్ వెన్ హిజ్ ఆర్ హర్ మదర్ పేస్ ఎక్సెసివ్ అటెన్షన్ టు ఇట్. అందుకనే ద కిడ్ డజంట్ లైక్ వెన్ హిజ్ మదర్ ట్రైస్ టు ఫస్ ఓవర్ హిమ్, ట్రైస్ టు పే ఎక్సెసివ్ అటెన్షన్ ఓవర్ హిమ్. రైట్. ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయండి, ఇట్లాంటివన్నీ మీకు చాలా పనికి వస్తాయి. ఎందుకంటే ఎగ్జామ్స్లో చాలా సులభమైన ఫ్రేజల్ వర్బ్స్ ఏమీ అడగరు, చాలా సులభమైనవి అడగరు. ఇట్లాంటివి అడిగేది మోడరేట్ లెవెల్వే అడుగుతారు, ప్రిలిమ్స్ ఎగ్జామ్లో అయినా కూడా ఆర్ మెయిన్స్ ఎగ్జామ్ అయినా కూడా. కాబట్టి మీరు దయచేసి ప్రతిసారి లాగానే ఈ వీడియోని కూడా జాగ్రత్తగా వినండి. ఒకసారి విన్నగానే గుర్తుండి మరి ఎప్పటికీ మర్చిపోము అంటే పర్లేదు, కానీ మీరు ఇంకా చాలా చూస్తుంటారు కదా, కేవలం మన అకాడమిక్ విషయాలే కాకుండా మీరు ఇంకా మీకు నచ్చిన సీరియళ్ళు సినిమాలు ఇవన్నీ చూసుకుంటూ ఉంటారు కదా కాలక్షేపం కోసం. లేక మీకు ఇంట్లో వేరే వేరే పనులు ఏవేవో అన్నీ వస్తుంటాయి, అవన్నిటి మధ్యలో మర్చిపోతారు. కాబట్టి 1-2 సార్లు వీడియోని చూడండి. లేక మీకు ఎక్కువ ఖర్చు అవుతుంది మా గ్యాడ్జెట్స్లో అంటే కనుక వీడియో చూస్తూ బుక్లో రాసుకోండి.
రాసుకుంటే మీకు ఇంకా బాగా గుర్తుంది. బికాజ్ యూ నో రైటింగ్ వన్స్ ఈజ్ రీడింగ్ థ్రైస్ అని. ఒకసారి రాయడం అంటే 3 మార్లు చదివినట్టు లెక్క, అంటే అంత ఎఫెక్టివ్. కాబట్టి బుక్లో రాసేసుకోండి, పర్మనెంట్గా ఉండిపోతుంది. మీకు కరెంట్ లేకపోయినా నెట్ లేకపోయినా చూసుకోవచ్చు మీరు. బుక్లో ఉంటుంది కదా, బుక్కి ఏమి నెట్ అక్కర్లే, నెట్లో కూర్చొని కూడా బుక్ చదువుకోవచ్చు మీరు. వెన్ ఐ సే నెట్ ఐ మీన్ మస్కిటో నెట్. కాబట్టి దయచేసి రాసుకోండి పుస్తకంలో. దట్ ఈజ్ ఎ బెటర్ వే టు రిమెంబర్. ఓకే, 43 అయినాయండి. 44 ఫాల్ అవుట్ విత్. ఇక్కడ హైఫన్ ఏమీ లేదు, ఫాల్ అవుట్ విత్. ఫాల్ అవుట్ అంటే ఎవరితో అయినా ఒక వాదోపవాదాలు అంటే కనుక ఆర్గ్యుమెంట్స్ జరిగి ఇద్దరు సెపరేట్ అయిపోవడం, దాన్ని ఫాల్ అవుట్ అంటారు. ఇంకో మాట, ఫాల్ అవుట్ నౌన్గా వాడితే దాని మీనింగ్ వచ్చి అవుట్కమ్. అవుట్కమ్ అంటే 2 పార్టీస్ అంటే రాజకీయ పార్టీలు 2 వర్గాలు కలిసి చర్చలు చేశారు. ఉదాహరణకు గవర్నమెంట్ వాళ్ళు, వర్కర్స్ ఇద్దరు చర్చలు చేశారు. ఈ చర్చల యొక్క సారాంశం ఏమిటి, చర్చల యొక్క ఫలితం ఏమిటి? వర్కర్స్ స్ట్రైక్ చేయడానికే నిర్ణయించుకున్నారా లేక మానుకున్నారా? వాట్ ఈస్ ద ఫాల్ అవుట్ ఆఫ్ ద డెలిబరేషన్స్ బిట్వీన్ ద గవర్నమెంట్ అండ్ ది స్ట్రైకింగ్ ఎంప్లాయీస్? సమ్మె చేస్తున్న ఉద్యోగులు ప్రభుత్వానికి మధ్యలో చర్చలు జరిగినాయి కదా, ఆ చర్చల యొక్క ఫలితం ఏమిటి? వాట్ హ్యాస్ కమ్ అవుట్ ఆఫ్ ద మీటింగ్ అని అర్థం. కాబట్టి అది నౌన్, ఫాల్ అవుట్. ఇంకా చెప్పండి, కాన్సిక్వెన్స్ చెప్పొచ్చు, రిజల్ట్ చెప్పొచ్చు, అవుట్కమ్ చెప్పొచ్చు. ఇవన్నీ ఇక్కడ అట్లా వాడడం లేదు. దీన్ని నేను వర్బ్గా వాడుతున్నాను. కాబట్టి ఫాల్ అవుట్ విత్ అంటే ఎవరితోనో ఆర్గ్యుమెంట్ చేసి మనమంటే నేను ఇంకొకరితోనో చేసి ఆర్గ్యుమెంటు, వాళ్ళ మధ్యలో ఏమైనా అంతవరకు ఫ్రెండ్షిప్ అట్లా ఏమైనా రిలేషన్స్ బాగుంటే ఆ ఆర్గ్యుమెంట్ నుంచి ఇద్దరు విడిపోయారనుకోండి, అప్పుడు దే ఫెల్ అవుట్ విత్ ఈచ్ అదర్. దే ఫెల్ అవుట్ విత్ ఈచ్ అదర్. ఫాల్ అవుట్కి పాస్ట్ టెన్స్ ఫెల్ అవుట్. చూడండి ఏం రాశాను ఎగ్జాంపుల్. షీ హ్యాజ్ ఇప్పుడు నేను నౌన్గా చెప్తున్నాను, ఇది వర్బ్గా వాడొచ్చు, నౌన్గా వాడొచ్చు. షీ హ్యాజ్ ఎ ఫాల్ అవుట్ విత్ హిమ్ యాజ్ షీ డజంట్ లైక్ హిమ్ దీస్ డేస్. షీ హ్యాజ్ ఏ వాడాను కాబట్టి ఫాల్ అవుట్ ఏమైంది, నౌన్ అయిపోయింది. వర్బ్కి అయితే ఏ ఆర్టికల్ వాడడం కదా, వర్బ్ వెనకాల ఏ వాడాను కాబట్టి సెంటెన్స్ తప్పు కాదు. ఫాల్ అవుట్ నేను నౌన్గా వాడుతూ ఇందాక చెప్పాను అవుట్కమ్ అని, రిజల్ట్. సో షీ హ్యాజ్ ఎ ఫాల్ అవుట్, అతనితో ఆర్గ్యుమెంట్ చేసింది ఆమె. ఎందుకంటే షీ డజంట్ లైక్ హిమ్ దీస్ డేస్, ఈ రోజుల్లో అతనంటే ఆమెకు నచ్చదు. షీ డిజ్లైక్స్ హిమ్, షీ హేట్స్ హిమ్ నవడేస్. అందుకనే షీ హ్యాజ్ ఎన్ ఆర్గ్యుమెంట్ విత్ హిమ్. అట్లా. కాబట్టి ఒకవేళ ఇంకోరెవరో ఏ హ్యాజ్ ఫాలన్ అవుట్ విత్ బి ఓవర్ సమ్ మనీ మ్యాటర్స్. ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తితో వాదించాడు డబ్బు విషయంలో. సి హ్యాజ్ ఫాలన్ అవుట్ విత్ డి ఓవర్ సమ్ ప్రాపర్టీ ఇష్యూస్. ఆస్తి వ్యవహారాల మీద సి అనేవాడు డితో ఆర్గ్యూ చేసి ఇద్దరు చాలా వాదోపవాదాలు చేసుకున్నారు అని. ఓకే, కాబట్టి ఫాల్ అవుట్ నౌన్గా వాడొచ్చండి. నౌన్గా వాడితే అవుట్కమ్ యాజ్ ఏ నౌన్ ఫామ్. ఫాల్ అవుట్ అంటే వర్బ్గా వాడితే టు ఆర్గ్యూ విత్ సంబడి. ఫాల్ అవుట్ విత్, ఫాల్ అవుట్ వీళ్ళతో ఆర్గ్యూ చేస్తున్నప్పుడు విత్ కాకుండా ఇంకేదీ రాదు. పరీక్షల్లో 2 ఇస్తాడు. ఎట్లాగా ఇదే సెంటెన్స్లో విత్ బదులు 2 ఇస్తాడు. లేక షీ హ్యాజ్ ఏ ఫాల్ అవుట్ టు హిమ్ అని ఇచ్చి ఫాల్ అవుట్ టుని డార్క్గా ఇస్తారు, బోల్డ్గా ఇచ్చి దాని బదులు మీరు వేరేది ఏమైనా రాస్తారా అని ఆప్షన్స్ ఇస్తారు. అందులో ఒకటి ఫాల్ అవుట్ విత్ ఉంటుంది, అది తీసుకోండి. ఎందుకంటే ఫాల్ అవుట్ తర్వాత ఎవరితో అట్లా వచ్చిన ఈ గొడవలు అన్నప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, ఎవరితో వాదించారన్నప్పుడు విత్తే రావాలి. తో అంటే విత్ కదా, కాబట్టి మనము ఎవరికో వాదించము, ఎవరితోనో వాదిస్తాం. తో అంటే విత్ ఇంగ్లీష్లో. కాబట్టి విత్ రావాలి. 2 ఇస్తే తప్పని గుర్తుపెట్టుకోండి. ఏమైనా తప్పే, విత్ తప్ప. ఓకే, 44 అయినాయండి. నెక్స్ట్ కమ్స్ ఫాల్ త్రూ. ఫాల్ త్రూ పక్కన అది ఎంత ఒకటే కాదండి. ఫాల్ త్రూకి మీనింగ్ వచ్చి బ్రాకెట్స్లో పెట్టానే,
అది మీనింగ్. ఫాల్ త్రూ అంటే ఏదైనా ఒక ప్రాజెక్ట్ కానీ ఇంకోటి ఏమైనా కానీ మధ్యలోనే ఆగిపోవడం. అంటే ఇది పూర్తి కావాల్సింది కానీ ఆగిపోయింది. దీనికి మంచి ఎగ్జాంపుల్ అంటే పోలవరం. కొన్నేళ్ల క్రితం అంటే 2019 వరకు అనుకోండి, 19 మొదటి వరకు బాగానే జరిగిన పని జరుగుతూ ఉండేది. అక్కడ ఏం జరుగుతుందో మనకు తెలియదు కానీ పని జరుగుతూ ఉండింది. కానీ కొన్నాళ్ళ నుంచి పని ఆగిపోయింది. పోలవరం ఒకటే కాదు, ఇంకా ఏ ప్రాజెక్ట్ అయినా ఆఖరికి మనం చేసే చిన్న చిన్న పనులైనా కూడా డబ్బు లేకనో, వేరే సోర్సెస్ లేకనో, టైం లేకనో, లేక ఇంట్రెస్టే లేకనో మనం వాటిని మధ్యలో ఆపేస్తే దాన్ని ఫాల్ త్రూ, పాస్ట్ టెన్స్ ఫెల్ త్రూ, V3 ఫాలెన్ త్రూ. గుర్తుపెట్టుకోండి, ఫాల్, ఫెల్, ఫాలెన్. ఏం రాశాను ఎగ్జాంపుల్, మీనింగ్ ఏం రాశాను? ఫెయిల్ టు హ్యాపెన్, జరగాల్సింది జరగలేదు, విఫలమైనది, అర్ధాంతరంగా అంటే మధ్యలోనే ఆగిపోయింది. ఫాల్ త్రూ. సెంటెన్స్, మై జర్నీ టు అమెరికా ఫెల్ త్రూ, గ్యాప్ ఉండాలండి, ఫెల్ త్రూ, అంత వన్ వర్డ్ కాదు, ఫెల్ వర్బ్, త్రూ అనేది ప్రిపోజిషన్. సో మై జర్నీ టు అమెరికా ఫెల్ త్రూ. ఎందుకు? డ్యూ టు ల్యాక్ ఆఫ్ ఇనఫ్ మనీ. ఎంత డబ్బులు ఉండాలో అంత డబ్బులు లేకపోయేసరికి నా అమెరికా ప్రయాణము మధ్యలోనే ఆగిపోయింది. ఇట్ ఫెయిల్డ్ టు టేక్ ఆఫ్ అంటే ఏమి? ఆ పని ముందుకు జరగకుండా ఆగిపోయింది. వై? ల్యాక్ ఆఫ్ మనీ. చాలా ఇంపార్టెంట్. ఒకసారి నాకు గుర్తుంది, ఒకసారి క్వశ్చన్ వచ్చింది, ద ప్రాజెక్ట్ డాష్ డ్యూ టు డాష్ ఆఫ్ ఫండ్స్ అని డబల్ ఫిల్లర్. అది ఒక ఆప్షన్, దానికి ఆన్సర్ వచ్చి ఫెల్ త్రూ కామా పాసిటీ, PAUCITY, పాసిటీ. పాసిటీ అంటే గుర్తుంటుందా మీకు? అనుకున్నాం చాలాసార్లు అనుకున్నాం ఈ పదాన్ని. షార్టేజ్ అంటే 100 రూపాయలు ఉండాలా? లేదు, 60 ఉంది, 40 షార్టేజ్. అట్లా పాసిటీ అంటే ఉండాల్సినంత లేకుండా తక్కువగా ఉండేది. ఎందుకండి ప్రాజెక్ట్ మధ్యలో ఆగిపోయింది? పాసిటీ ఆఫ్ ఫండ్స్, ల్యాక్ ఆఫ్ ఫండ్స్. పాసిటీ పక్కన OF ఆఫ్ వస్తుంది, LACK పక్కన OF ఆఫ్ వచ్చినట్టు, సేమ్ మీనింగే అట్లా. కాబట్టి ఇది ప్రాజెక్ట్ ఫెల్ త్రూ డ్యూ టు పాసిటీ ఆఫ్ ఫండ్స్, పాసిటీ ఆఫ్ రిసోర్సెస్. చాలా ఇంపార్టెంట్. పాసిటీ వొకాబులరీకి ఇంపార్టెంట్, ఫిల్లర్స్ కూడా ఇంపార్టెంట్. ఇట్లా ఈవెన్ ఫర్ ఫ్రేజల్ వర్బ్స్ ఆల్సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి, ఫాల్ త్రూ. నెక్స్ట్ వన్, గెట్ అబౌట్ అన్నా ఒకటే, గెట్ అరౌండ్ అన్నా కూడా ఒకటే. అంటే మీరు ఈ ఫ్రేజల్ వర్బ్తో 2 నేర్చుకుంటున్నట్టు. గెట్ అబౌట్ ఒకటి, గెట్ అరౌండ్ ఒకటి. ఏం రాశాను మీనింగ్? టు మూవ్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్. ఇంకోసారి ప్లేస్ ఉండాలా? టు మూవ్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్. ఒక చోటు నుండి మరో చోటికి మారుతూ ఉంటే, అక్కడికి వెళుతుంటే, అక్కడి నుంచి మళ్ళీ వాపసు వస్తుంటే, ఇంకో చోటికి పోతుంటే దాన్ని గెట్ అబౌట్ అంటారు, గెట్ అరౌండ్ కూడా అనొచ్చు. ఇది బహుశా 2018లో ఒక ఎగ్జామ్లో అడగబడింది ఇది. సరే, ఏం రాసిన ఎగ్జాంపుల్? ఇట్ ఈస్ నాట్ ఈజీ టు గెట్ అబౌట్ ఆర్ గెట్ అరౌండ్ ద సిటీ వితౌట్ ఏ మ్యాప్. అంటే సిటీకి మొట్టమొదటిసారిగా పోయినప్పుడు, చాలా పెద్ద సిటీ అయితే, ఇదే చిన్న పల్లె టౌన్ అనుకోండి, సులభంగా గుర్తుపట్టవచ్చు ఎక్కడ ఏముందని. కానీ పెద్ద పెద్ద సిటీస్ ఉంటాయి కొన్ని, బెంగళూరు లాంటివి, లేక ఇతర దేశాల్లో ప్యారిస్, లండన్, లాస్ ఏంజలీస్ ఇట్లాంటి చోట ఏదో ఫోన్లో కానీ చేతిలో హార్డ్గా కానీ ఒక మ్యాప్ లేకపోతే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది, అనేక మందిని అడగాల్సి వస్తుంది. అదే మ్యాప్ ఉంటే సులభంగా అక్కడ నుంచి ఇట్లా డైరెక్షన్ చూపిస్తుంటారు. కాబట్టి ఇది ఉంటాయి, గూగుల్ మ్యాప్స్ ఉంటాయి కదా, అట్లాంటి వాటి ద్వారా సులభంగా సిటీలో వెళ్ళొచ్చు, గుర్తుపట్టవచ్చు కావాల్సిన ప్లేస్ని అని. సో ఇట్ ఈజ్ నాట్ ఈజీ టు గెట్ అబౌట్ ఆర్ గెట్ అరౌండ్ ఇన్ ఏ సిటీ వెన్ యూ డోంట్ హ్యావ్ ఏ రోడ్ మ్యాప్. ఇంపార్టెంటే, ఏదర్ గెట్ అబౌట్ అడగొచ్చు, గెట్ అరౌండ్ అడగొచ్చు, 2 కూడా ఇవ్వచ్చు. ఆప్షన్స్లో బోత్ గెట్ అబౌట్, గెట్ అరౌండ్ అనుకుంటే అది తీసుకోవచ్చు ఆన్సర్గా మీరు. రైట్. 47 అండి. గమనించారా? గెట్ అరౌండ్ అది, ఇది గెట్ రౌండ్ మాత్రమే. ఏమి లేదు, ఏ లేదు. అరౌండ్లో ఏ ఉంటుంది, ఇది రౌండ్ మాత్రమే, గెట్ రౌండ్. దీని మీనింగ్ కొంచెం మారింది.
అందుకే ఫ్రేజల్ వర్బ్స్ కొంచెం డెలికేట్గా ఉంటాయి, అంటే కొంచెం అవి అంత నాట్ సో ఈజీ. ఎందుకంటే ఇప్పుడు గుర్తుంటాయి టక్కని ఎగ్జామ్లో దీన్ని గెట్ రౌండా రెండు ఆప్షన్స్ ఉంటాయి. ఒకటే ఉంటే పెద్ద చికాకు ఉండదు, రెండు ఉంటాయి కాబట్టి అదా ఇదా అక్కడే మనకు తగిలేదు డిలేమా. సో గెట్ రౌండ్ అంటే టు సక్సీడ్ ఇన్ అవాయిడింగ్ ఆర్ సాల్వింగ్ సమ్ ప్రాబ్లం, ఏదో ఒకటి. టు అవాయిడ్ సంథింగ్, టు అవాయిడ్ సమ్ ప్రాబ్లం, దాన్ని సాల్వ్ అయినా చేసుకోవడము లేదా దాన్ని దాన్ని దాటి ముందుకైనా వెళ్ళిపోవడం, అది ఎందుకు లేని పక్కకైనా వెళ్ళిపోవడం. ఏం రాశాను? వీ కెన్ గెట్ రౌండ్ ది ప్రాబ్లమ్ ఆఫ్ స్పేస్ బై బిల్డింగ్ ఎక్స్టెన్షన్. అంటే ఏమి? జాగా తక్కువ ఉంది, కట్టాల్సింది ఎక్కువ ఉంది, రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంది, జాగా లేదు. అలాంటప్పుడు ఏం చేయాలా అంటే ఇంకొక జాగా కొనుక్కొని చేసుకుందామంటే ఖర్చు ఎక్కువ అవుతుంది, కాబట్టి ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు అని అనొచ్చు. అంటే దాని మీదనే ఇంకొక పోర్షన్ కట్టొచ్చు అని. అర్థమవుతుందా? అందుకే ఇప్పుడు అపార్ట్మెంట్స్ అనేవి ఈ అపార్ట్మెంట్ కల్చర్ మీకు వచ్చేసింది కదా అందరికీ, ఇప్పుడు ప్రపంచంలోనూ మన దేశంలో వచ్చేసింది కదా అప్పుడే. అంటే ఏమి? ఇప్పుడు ఒక అపార్ట్మెంట్లో సుమారుగా కొన్ని పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ అయితే 60-70 కుటుంబాలు ఉంటాయన్నమాట, ఇంకా కూడా ఉంటాయి కొన్ని. 60-70 కుటుంబాల వాళ్ళు పక్కన ఇళ్ళు కట్టుకోవాలంటే ఎంత జాగా కావాలో మనకు తెలుసు. అదే వాళ్ళందరూ కూడా ఇట్లా పైకి కట్టుకోవడం ద్వారా పైన ఖాళీ స్థలము, అంటే అక్కడ ఏమి ల్యాండ్ ఉండదు కాబట్టి పైకి అంతస్తులు పెంచుకుంటూ పోతే ఈ 60-70 కుటుంబాలు కూడా అక్కడ లొకేట్ కావచ్చు. సో ఇన్ ఏ సెన్స్ దిస్ అపార్ట్మెంట్ మెథడ్ హ్యాజ్ సాల్వ్డ్ ది ప్రాబ్లమ్ ఆఫ్ స్పేస్ ఇన్ సిటీస్, ఎస్పెషలీ ఇఫ్ దే ఆర్ క్రౌడెడ్ సిటీస్. సరే, అట్లనే అంటున్నాడు ఇక్కడ. గెట్ రౌండ్ అంటే టు సక్సీడ్ ఇన్ అవాయిడింగ్ సంథింగ్ ఆర్ సాల్వింగ్ సంథింగ్ విచ్ ఈజ్ ఏ ప్రాబ్లం. ఏమన్నాను? వీ కెన్ గెట్ రౌండ్ అంటే వీ కెన్ సాల్వ్ ఆర్ వీ కెన్ ఓవర్కమ్, వీ కెన్ అవాయిడ్ ఏమిటి? ద ప్రాబ్లం, ఆబ్జెక్ట్ అది. ఏం ప్రాబ్లం అది? ఆఫ్ స్పేస్, స్థలం లేదే అనే ప్రాబ్లంను అధిగమించవచ్చు. ఎలాగా? బై బిల్డింగ్ ఎక్స్టెన్షన్స్. దాని ఎక్స్టెన్షన్ కట్టుకోవడం ద్వారా మనం స్పేస్ సమస్యని దాటవచ్చు, అధిగమించవచ్చు. మళ్ళీ చెప్తున్నాను, ఇంపార్టెంట్. గెట్ అరౌండ్ కాదు, గెట్ రౌండ్. నౌ 48 గెట్ అట్. ఇది కూడా చిన్నదే కానీ ఇంపార్టెంట్. గెట్ ఎట్ అంటే ఏదైనా ఒకటి అందుకోవడంలో విజయం సాధించడం. దీన్ని కొంచెం ఒకసారి సైకలాజికల్ కూడా వాడతారు. అంటే నేను చెప్తున్నాను ఏదో, మీకు అది రీచ్ అవుతోందా అంటారు కదా. ఎప్పుడైనా కొందరు టీచర్స్ మాట్లాడితే మధ్య మధ్యలో ఆర్ యూ గెటింగ్ అంటుంటారు. అంటే మీకు అది చేరుతోందా? ఈజ్ ఇట్ ఏబుల్ టు బీ అండర్స్టూడ్ బై యూ? ఆర్ యూ ఏబుల్ టు రీచ్? ఆర్ యూ ఏబుల్ టు గ్రాస్ప్ అనే కొంచెం అర్థం కూడా వస్తుంది. కానీ ఎక్కువగా దీన్ని ఫిజికల్గా వాడతారు. అంటే ఏమిటి? ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి. ఒక మేక అక్కడ కనపడ్డ చెట్టు ఆకులని అందుకోవడానికి, నోటితో అందుకోవడానికి ట్రై చేస్తోంది. ఏ గోట్ వాస్ ట్రయింగ్ టు గెట్ అట్ ద లీవ్స్. లీవ్స్ అంటే ఆకులు. లీవ్స్ వెనకాల ది రాశానండి, కాబట్టి లీవ్స్ ఏమవుతుంది? నౌన్ అవుతుంది. అదే నేను ది రాయకుండా పోయింటే తప్పు అయిండేది, అప్పుడు డౌట్ వస్తుంది. ఇది వర్బా? లీవ్స్ వర్బ్ కూడా కదా. హీ లీవ్స్ ఫార్ అనంతపురం, హీ లీవ్స్ ఫార్ బెంగళూరు, అంటే హీ గోస్ టు బెంగళూరు అని అర్థం అక్కడ, వర్బ్ అది. కానీ ఐ రోట్ ది బిహైండ్ లీవ్స్. ప్రొనౌన్సియేషన్ గమనించారా? వర్బ్గా వాడితే స్, లీవ్స్. నౌన్గా వాడితే లీవ్స్, జ్. డిఫరెన్స్ అది గుర్తుపెట్టుకోండి. సో ఏ గోట్ వాస్ ట్రయింగ్ టు గెట్ అట్ ద లీవ్స్. ఆకులు తినాలని ఒక మేక ప్రయత్నం చేస్తోంది. రీచ్ అందలేదు, కొంచెం ఎత్తులో ఉన్నాయి. ఈ మేక కొంచెం ముందు కాళ్ళు పైకి లేపుతూనో మెడ చాస్తూనో ఆ ఆకులు అందుకోవడానికి ట్రై చేస్తుంది. ఇట్ ఈస్ ట్రయింగ్ టు గెట్ అట్ ద లీవ్స్. రైట్, ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. గెట్ అక్రాస్. గెట్ అక్రాస్ అంటే టు సక్సీడ్ ఇన్ కమ్యూనికేటింగ్. మనం ఏదో ఒక సమాచారం పంపాలనుకున్నాము, ఇలా రాస్తే వాళ్ళకు బాగా అర్థమవుతుంది, వాళ్ళకున్న డౌట్స్ అన్నీ తీరిపోతాయి, క్లారిటీ ఉంటుంది వాళ్లకు అనిపించి మనం బాగా చక్కగా రాసామనుకోండి, చక్కగా దాన్ని డ్రాఫ్ట్ చేసి పంపించామనుకోండి, ఎస్ యు ఆర్ ఏబుల్ టు గెట్ అక్రాస్ అవర్ మెసేజ్. మనం పంపాలనుకున్న కమ్యూనికేషన్
ఎలా చేరితే వాళ్ళకు బాగా అర్థమవుతుందో, ఎలా ఉంటే వాళ్ళకు బాగా అర్థమవుతుందో అలా రాయగలిగినాం అనుకోండి, వీఆర్ ఏబుల్ టు గెట్ అక్రాస్ అవర్ వ్యూ పాయింట్. మనం చెప్పాలనుకున్న దాన్ని వాళ్లకు సరిగ్గా అర్థమయ్యేలాగా చెప్పగలిగితే గెట్ అక్రాస్. ఇది ఇంకొక ఫ్రేజల్ వర్బ్ ఇట్లా ఒకటి ఉందన్నమాట. ఏమిటంటే ద స్పీకర్స్ వర్డ్స్ హ్యావ్ నాట్ గాన్ డౌన్ వెల్ విత్ ది ఆడియన్స్ అని. గో డౌన్ అది ఫ్రేజల్ వర్బ్, దాని V3 ఫార్మ్ గాన్ డౌన్. గో డౌన్ అన్నా కూడా కొంచెం ఇట్లనే ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను, గో డౌన్ నౌన్ ఒకటి ఉంటుంది. మీ షాప్ గోడౌన్ ఇదేనా అంటుంటారు, గోడౌన్లో బస్తాలు దింపండి అంటుంటారు, సిమెంట్ గోడౌన్ కదా, అవన్నీ ఉంటాయి వస్తువులు. ఒక ప్లేస్ స్టోరేజ్ చేసుకో, అది నౌన్ ఫార్మ్ ప్లేస్. ఇది గో డౌన్ వర్బ్ ఒక ప్రిపోజిషన్ లేక అడ్వర్బ్. సో గో డౌన్ అంటే కూడా ఇదే అన్నమాట. తగ్గడం మాత్రమే కాదు, ప్రైసెస్ గో డౌన్ తగ్గుతాయి, అది మామూలు వర్బ్. కానీ గో డౌన్కి ఫ్రేజల్ వర్బ్గా మీనింగ్ ఏమిటంటే, నేను ఒక స్పీకర్ అనుకోండి, ఒక మీటింగ్లో నేను మాట్లాడుతున్నాను, నేను చెప్పిన ఒక పాయింట్ ఆడియన్స్కి బాగా రీచ్ అవ్వలే, వాళ్ళకి అర్థం కాలే అది, లేక వాళ్ళకి అర్థమయ్యేలాగా నేను చెప్పలే. ఇప్పుడు ఏమనొచ్చు, మై పాయింట్ హ్యాస్ నాట్ గాన్ డౌన్ వెల్ విత్ ది ఆడియన్స్ అని చెప్పాలి నేను. బాగా అర్థమైంది అనుకోండి, ద స్పీకర్స్ పాయింట్ హ్యాస్ గాన్ డౌన్ వెల్ విత్ ది ఆడియన్స్. అట్లా గో డౌన్ అంటే టు బీ ఏబుల్ టు రీచ్, టు బీ ఏబుల్ టు బీ అండర్స్టూడ్ బై అదర్స్, కొంచెం ఇట్లనే ఉంటుంది. టు సక్సీడ్ ఇన్ కమ్యూనికేటింగ్ అవర్ వ్యూస్, అవర్ పాయింట్స్, అవర్ మెసేజ్ ఈజ్ కాల్డ్ గెటింగ్ అక్రాస్. సెంటెన్స్ ఏం రాశాను, ఇట్ ఈస్ డిఫికల్ట్ టు గెట్ అవర్ మెసేజ్ అక్రాస్ ఇన్ ఎ ఫారిన్ లాంగ్వేజ్. ఒక విదేశీ భాషలో మన భావాలు చెప్పి అవతల వాళ్ళని ఆకట్టుకోవడం అంత ఈజీ కాదు అని. బికాస్ దే డోంట్ నో అవర్ లాంగ్వేజ్ అండ్ వీ డోంట్ నో దేర్ లాంగ్వేజ్ వెల్. బాగా అర్థం పరస్పరం మన భాష ఇద్దరికీ రావు కాబట్టి చెప్పడంలో కొంచెం ఇబ్బంది ఉంటుంది. తెలుగు టు తెలుగు బాగా చెప్పొచ్చు, ఇఫ్ బోత్ నో తెలుగు అట్లా. ఇఫ్ బోత్ నో ఇంగ్లీష్ వెల్, yes, it is easy to communicate in English. Otherwise, in a foreign language, it is not so easy to get across our point or to get our point across the table. అంటే అవతల వాడికి అర్థమయ్యేలాగా చెప్పడం విదేశీ భాషలో అంత తేలిక కాదు. రైట్, నెక్స్ట్ వన్, గెట్ అహెడ్ అంటే టు మేక్ ప్రోగ్రెస్. సులభంగా అర్థమవుతుంది అనుకోండి. గో అహెడ్ అంటే అర్థం ఏమిటి, ముందుకెళ్ళు, బాగుంది ముందుకెళ్ళు, అంతే కదా. నీవు వద్దన్నా అవునన్నా కాదన్నా నేను ఐ విల్ గో అహెడ్ అంటాం కదా, అంటే ముందుకే వెళతాను, నేను దీన్ని కొనసాగిస్తాను అని అర్థం. సో గెట్ అహెడ్ అంటే కూడా ఏమిటంటే, ఒకవేళ నేను బాగా హార్డ్ వర్క్ చేస్తున్నా కూడా అవతల వాళ్ళని దాటేసి ముందుకు పోలేకపోతున్నాను, వాళ్ళు నాకంటే ముందు ఉన్నారు, నేను వాళ్ళని దాటి ముందుకు వెళ్ళలేకపోతున్నాను అన్నప్పుడు, లేక వెళ్ళగలిగాను అన్నప్పుడు గెట్ అహెడ్ చెప్పొచ్చు. సెంటెన్స్ చూడండి, ఐ కాంట్ గెట్ అహెడ్ ఈవెన్ దో ఐ హ్యావ్ వర్క్డ్ హార్డ్. నేనేమి ఖాళీగా కూర్చోలే, కష్టపడ్డాను, బాగా చదివాను, ఎందుకో నేను మిగతా వాళ్ళని దాటి ముందుకు వెళ్ళలేకపోయాను. ఐ వాజ్ నాట్ ఏబుల్ టు గెట్ అహెడ్ దో ఐ హ్యాడ్ వర్క్డ్ రియలీ హార్డ్. పాజిటివ్గా చెప్పొచ్చు, ఎట్లాగా, ఐ హ్యావ్ వర్క్డ్ రియలీ హార్డ్, ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ I can get ahead or I can get ahead of them. నేను వాళ్ళని దాటి వెళ్ళగలను, లేక దాన్ని సాధించగలను. I can make very good progress అని అర్థం. To achieve progress, to make progress, to achieve desired results is called get ahead. Get by with రెండు ఒకటే అండి. get by with రెండు ఒకటే. ఏమని, టు సర్వైవ్ వితౌట్ హ్యావింగ్ ద థింగ్స్ దట్ వీ నీడ్. కొన్ని వస్తువులు ఉంటే తప్ప పని జరగదు అనే పరిస్థితి లేదు. ఆ వస్తువు లేకపోతే ఇంకో వస్తువుతో పని జరిపించవచ్చు. అప్పుడు గెట్ బై ఆర్ గెట్ బై విత్ ఒకటే అర్థం ఇస్తాయి. బట్ ఐ గివ్ యూ 2 ఎగ్జాంపుల్స్. ఒకటి చూడండి, ముందుగా మీనింగ్స్. టు సర్వైవ్ వితౌట్ హ్యావింగ్ ద థింగ్స్ దట్ వీ నీడ్, మనకు అవసరమైన వస్తువులు లేకపోయినా పని జరుగుతుంటే దీంతో నడుస్తుంది.
మనకు ఉదాహరణకు నాకు ఈ పెన్ ఉండాలి అనుకున్నా, ఈ పెన్ ఉంటేనే రాస్తాను బోర్డు మీద అని అనుకున్నప్పుడు ఈ పెన్ను లేదనుకోండి, ఇంకోటి ఏదో ఉంది, ఇది చాలా బాగా రాస్తుంది, ఇది లేదు, దొరకలేదు. ఇంకో పెన్ ఉందనుకోండి, పర్లేదు, ఈవెన్ ఇఫ్ ఐ డోంట్ గెట్ దిస్ పెన్, ఇఫ్ యూ హ్యావ్ ది అదర్ పెన్ దట్ ఈస్ ఓకే అన్నప్పుడు ఎస్ ఏం చెప్పొచ్చు, ఐ కెన్ గెట్ బై విత్ ది సెకండ్ పెన్, ఐ కెన్ గెట్ బై విత్ ది సెకండ్ పెన్ దో ది ఫస్ట్ వన్ ఈజ్ నాట్ అవైలబుల్. అట్లా సెంటెన్స్ చూడండి, ఐ లాస్ట్ మై జాబ్ సో ఐఎమ్ ఫైండింగ్ ఇట్ డిఫికల్ట్ టు గెట్ బై నౌ. ఒక మీనింగ్ ఏమో టు సర్వైవ్ వితౌట్ హ్యావింగ్ ద థింగ్స్ దట్ వీ నీడ్ అన్నాను. దానికి ఒక సెంటెన్స్ ఏం రాశాను అంటే, నాకు ఉద్యోగం పోయింది కాబట్టి ఇప్పుడు హౌ టు గెట్ బై అనేది అంటే నాకు జీవిత అవసరాలు ఎలా సంపాదించుకోవాలో నాకు తెలియకుండా ఉన్నది. జీవన అవసరాలు ఏముంటాయి, తిండి, గుడ్డ, గూడు, ఇంకా జబ్బులు అట్లా వస్తే మందుల కోసం, డాక్టర్ కోసం అవసరమైన డబ్బులు, ఇంకా మిగతా ఇంటి అద్దె ఇట్లవన్నీ ఉంటాయి కదా అవసరాలు. వాటికంతా ఎట్లా నేను డబ్బులు సమకూర్చుకోవాలో తెలియట్లేదు. ఐ డోంట్ నో హౌ టు గెట్ బై నౌ అంటే హౌ టు సర్వైవ్ అని అర్థం. ఐ డోంట్ నో హౌ టు గెట్ బై అంటే ఐ డోంట్ నో హౌ టు గెట్ ఆల్ థింగ్స్ దట్ ఐ నీడ్ నౌ బికాస్ ఐ డోంట్ హ్యావ్ ఎ జాబ్. జాబ్ ఉంటే ఆ వచ్చే శాలరీతో కొనుక్కోవచ్చు నాకు కావాల్సిన, జాబే లేదు కాబట్టి ఇప్పుడు ఏమిటి అని అర్థం ఒకటి. ఇంకోటి ఏముంది, మొన్న ఎగ్జామ్లు 2018లో దిస్ వాజ్ ఆస్క్డ్, అడిగారు దీన్ని ఏమని అంటే కనుక, యూ డోంట్ నీడ్ ఎ కంప్యూటర్ యూ కెన్ అని చెప్పి ఇది ఖాళీ పెట్టేశారు, గెట్ బైని ఖాళీగా పెట్టాడు, మిగతాది ఇచ్చాడు. విత్ దిస్ టైప్ రైటర్ మన ఇన్స్టిట్యూట్ నిర్వహించే ఎగ్జామ్స్ మీరు రాస్తూ ఉంటే, రెగ్యులర్గా ఆన్లైన్ ఎగ్జామ్స్ రాస్తుంటే, ఇక రాసిన వాళ్ళకు లాస్ట్ ఇయర్ అంతకుముందు గుర్తొచ్చుండొచ్చు ఈ సెకండ్ ఎగ్జాంపుల్ చూసినాక. నేను కూడా సెమినార్ హాల్లో ఈ క్వశ్చన్ ఉన్న పేపర్ని 2 times వచ్చింది, అది ఎక్స్ప్లెయిన్ చేశాను కూడా. అందుకే నేను దీన్ని రాస్తున్నప్పుడు నాకు ఆ క్లాసే గుర్తొచ్చింది. సరే, యూ డోంట్ నీడ్ ఎ కంప్యూటర్, నీకు కంప్యూటర్ అవసరం లేదు, ఎందుకు తెలుసా, ఈ టైప్ రైటర్తోనే పని జరుగుతుంది. యూ కెన్ మేనేజ్ యువర్ వర్క్ ఈవెన్ వితౌట్ ఎ కంప్యూటర్ బికాస్ యూ హ్యావ్ దిస్ టైప్ రైటర్. ఆల్టర్నేటివ్ ఉంది. అట్లా అంటే అదే ఉండాలని ఏం లేదు, అది ఉంటే బాగుండేది, లేనప్పుడు పని జరగదని కాదు, దీంతో కూడా పని జరిపించవచ్చు. ఇప్పుడు చాలా ఫాస్ట్గా వెళ్ళే పల్సర్ బైక్ ఉంటేనే నేను పక్క ఊరికి వెళతాను అని అనుకుంటే తప్పది. ఉంటే బాగుండేది, లేనప్పుడు ఏదో సన్న 2 వీలర్ ఉంటుంది కదా, విచ్ ఆర్డినరీలీ ఐ యూజ్, ఏదో టీవీఎస్ ఎక్సెల్లో అది ఉంటాయి కదా అట్లాంటివి, అది ఉన్నా నడుస్తుంది పని. పల్సర్ మీదనే కూర్చోవాలా, అప్పుడే రోడ్డు స్పందిస్తుంది, అప్పుడే మన పల్లె వస్తుంది అనుకుంటే అది పిచ్చి, వెర్రీ. లేదు, దీంతో అది ఉంటే బాగానే ఉండేది, లేనప్పుడు పని జరగాల. కాబట్టి లెట్ us గో ఆన్ దిస్. కాబట్టి యూ కెన్ గెట్ బై యువర్ వర్క్ ఈవెన్ విత్ దిస్ 2 వీలర్. అట్లాగా ఫస్ట్ దానికంటే సెకండ్ మోడల్ ఎక్కువ ఎగ్జామ్స్కి ఇంపార్టెంట్ అనమాట. గెట్ బై అంటే ఒకటి లేకపోయినా ఉన్నదాంతోనే సర్దుకొని పని జరపడము. టు సర్వైవ్ వితౌట్ హ్యావింగ్ ద థింగ్స్ దట్ వీ నీడ్ చాలా ఇంపార్టెంట్ అండి. చివరిది లాస్ట్ వన్, గెట్ డౌన్ టు, ఇది కూడా అంతే చాలా ఇంపార్టెంట్. గెట్ డౌన్ టు అంటే దిగడం కాదు, ఆ మీనింగ్ కూడా వస్తుంది, కానీ ఇది మామూలు వర్బ్. అది టాపిక్ ఏమిటి, ఫ్రేజల్ వర్బ్స్. కాబట్టి ఇది ఇప్పుడు ఏం తీసుకోవాలి మనం, దానికి వచ్చే ఒక కొత్త మీనింగ్ మనం తెలుసుకోవాలి. ఏమిటది, గెట్ సీరియస్ అబౌట్ ఏ టాపిక్. ఏదైనా టాపిక్ గురించి మాట్లాడుతున్నప్పుడు అవసరం లేనివి మాట్లాడుతుంటే డోంట్ డిస్కస్ ఆల్ దోస్ థింగ్స్, లెట్ us గెట్ డౌన్ టు ద టాపిక్. అంటే ఏమి, మనం కూర్చున్నది కలిసినది ఈ విషయం మాట్లాడడానికి, వేరేవన్నీ మాట్లాడుతుంటే ఏం ప్రయోజనం, టైం చచ్చిపోతుంది అంతే. వీ కెన్ ఓన్లీ కిల్ టైం. దట్ ఇస్ వై అవన్నీ వద్దు. ఇప్పుడు లెట్ us గెట్ డౌన్ టు బిజినెస్. బిజినెస్ అంటే మరి వ్యాపారం కాదు, బిజినెస్ అంటే చేయాలనుకున్న పని అంతే. కాబట్టి లెట్ us నాట్ వేస్ట్ టైం, లెట్ us నాట్ వేస్ట్ అవర్ టైం. మరి ఏం చేద్దాం, లెట్ us గెట్ డౌన్ టు బిజినెస్. గెట్ డౌన్ టు బిజినెస్ అంటే మన పనిలో నిమగ్నం అవుదాము, మన పనిలో లీనం అవుదాము, మన పని ఏమిటి మనం చేద్దాము, మిగతా విషయం అనవసరం మనకు. డోంట్ టాక్ ఆల్ నాన్ సెన్స్, లెట్ us క్విక్లీ గెట్ డౌన్ టు బిజినెస్. అట్లా చాలా ఇంపార్టెంట్. గెట్ డౌన్ పక్కన టు కూడా ఉంటుంది. పరీక్షల్లో ఫార్ ఇస్తాడు, ఇన్ ఇస్తాడు, ఆన్ ఇస్తాడు, కాదు గెట్ డౌన్ టు
పక్కన నౌన్, బిజినెస్, స్టడీస్, టీచింగ్, ఏదో ఒకటి అట్లా. అర్థమైందా? ఈ 12 idioms మొత్తం 52 అయినాయండి. ఇప్పుడు 40 నుంచి 40 దాకా నేర్చుకున్నాం అర్లియర్. 41 నుంచి 52 దాకా ఈరోజు 12 idioms ఇప్పుడు నేర్చుకున్నాము. ప్లీజ్ రిమెంబర్ ఆల్ దీస్ థింగ్స్ అండ్ వీ షల్ మీట్ ఇన్ అవర్ నెక్స్ట్ క్లాస్. టిల్ దెన్ హ్యావ్ ఎ వెరీ ప్రొడక్టివ్ టైం.